ఇప్పుడు మనం ఎస్ఎస్టిఎఫ్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాము. ఎస్ఎస్టిఎఫ్ అంటే షార్టెస్ట్ సీక్ టైమ్ ఫస్ట్. ఇక్కడ మనకి మేజర్గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎస్ఎస్టిఎఫ్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథం అనేది ఎఫ్సిఎఫ్ఎస్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథం కన్నా తక్కువ టోటల్ హెడ్ మూమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, తక్కువ సీక్ టైం ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎస్ఎస్టిఎఫ్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథం అంటే షార్టెస్ట్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథం. అంటే కరెంట్ హెడ్ నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం ట్రావెల్ చేస్తాము. సపోజ్ ఇక మనం 20 అనే ఒక సిలిండర్ దగ్గర ఉన్నామనుకోండి. సపోజ్ ఈ విధంగా మనకు ఒక 2 సిలిండర్స్ ఉన్నాయి. ఒక సిలిండర్ 15, ఇంకో సిలిండర్ 26. ఇప్పుడు 20 to 15 డిస్టెన్స్ ఎంత? 5. వేరియాస్ 20 to 26 ఎంత? 6. అది ఆల్వేస్ ఇక్కడ మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాము. సో 20 - 15 అంటే 5, వేరియాస్ 26 - 20 అంటే 6. సో ఏది షార్టెస్ట్ వాల్యూ? 20 నుంచి 15 షార్టెస్ట్ వాల్యూ. సో కాబట్టి మనం 20 to 15ని ట్రావర్స్ చేస్తాము. సో నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఈ అల్గారిథంలో డైరెక్షన్ ఆఫ్ ద హెడ్ మూమెంట్ మనం కన్సిడర్ చేయము. అంటే ఫస్ట్ లెఫ్ట్ వెళ్ళాలి, తర్వాత రైట్ వెళ్ళాలి, అట్లా మనం కన్సిడర్ చేయము. సో షార్టెస్ట్ ప్రకారం ఏదైనా లెఫ్ట్ వెళ్ళొచ్చు, లేదంటే రైట్ వెళ్ళొచ్చు. సో అవి 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ 3 చూద్దాము. సో ఫస్ట్ వన్, ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద టోటల్ హెడ్ మూమెంట్స్ కంపేర్డ్ టు ఎఫ్సిఎఫ్ఎస్. సో ఎఫ్సిఎఫ్ఎస్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథం కన్నా ఎస్ఎస్టిఎఫ్ అనేది షార్టెస్ట్ హెడ్ మూమెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెలెక్ట్ ద రిక్వెస్ట్ విత్ మినిమమ్ సీక్ టైమ్ ఫ్రమ్ ద కరెంట్ హెడ్ పొజిషన్. సో కరెంట్ హెడ్ పొజిషన్ నుంచి మినిమమ్ సీక్ టైమ్ని మనం సెలెక్ట్ చేస్తాము. సపోజ్ 20 తీసుకుంటే 20 to 15, 20 to 26. ఏది స్మాలెస్ట్? 5 అనేది స్మాలెస్ట్. అలా సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్, ఇట్ డజంట్ కన్సిడర్ ద డైరెక్షన్ ఆఫ్ ద హెడ్ మూమెంట్. అది లెఫ్ట్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే రైట్ అయినా వెళ్ళొచ్చు. అంతేగాని ఓన్లీ లెఫ్ట్ వెళ్ళాలి, ఓన్లీ రైట్ వెళ్ళాలి అనేమి ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఏ డిస్క్ కంటైన్స్ 200 ట్రాక్స్. సో 200 ట్రాక్స్ ఇచ్చారు. రిక్వెస్ట్ ఆర్ 98, 183, 37, 122, 14, 124, 65, 67. సో ఇవి సిలిండర్స్, లేదంటే వీటిని మనం ట్రాక్స్ అని కూడా అనొచ్చు. సో సిలిండర్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయడానికి మనం సీక్ టైం అంటాము. డిస్క్ హెడ్ ఈజ్ ఇనిషియల్లీ ఎట్ ద సిలిండర్ 53. సో 53 దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. క్యాలిక్యులేట్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆర్ టోటల్ హెడ్ మూమెంట్స్. సో ఒకసారి మనం ప్రాబ్లం చూద్దాము. సో 200 ట్రాక్స్ ఇచ్చారు, లేదంటే 200 సిలిండర్స్ ఇచ్చారు. సో 200 కాబట్టి మనం 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. 199. సో 0 ఈజ్ ద మినిమం సిలిండర్, 199 ఈజ్ ద మ్యాక్సిమం సిలిండర్. సపోజ్ అలా కాకుండా ఎగ్జామ్లో 500 ఇచ్చారనుకోండి, అప్పుడు 0 అనేది మినిమం సిలిండర్ అవుతుంది, 499 అనేది మ్యాక్సిమం అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాడు ఇనిషియల్గా ఎక్కడుందన్నాడు సిలిండర్? ఇనిషియల్లీ ద హెడ్ ఈజ్ ఎట్ 53 సిలిండర్ కాబట్టి 53. సో దీని యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనం 53 కన్నా చిన్న వాల్యూస్ రాసాము, రైట్ హ్యాండ్ సైడ్లో 53 కన్నా బిగ్ వాల్యూస్ రాసాము. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? 53 కన్నా లెఫ్ట్ సైడ్ అంటే 37 ఉంది, 14 ఉంది. సో ఇది 14, ఇది 37. తర్వాత 53 కన్నా గ్రేటర్ అంటే ఏమున్నాయి? ఇక్కడ చూస్తే 65 ఉంది, 67 ఉంది, 122 ఉంది, 124 ఉంది, 183 ఉంది. సో అవన్నీ రాసుకుంటూ వెళ్ళాము. సో వాడు ఇనిషియల్గా హెడ్ ఎక్కడ ఉందో కూడా ప్రాబ్లంలో స్పెసిఫై చేస్తాడు. ఇనిషియల్గా హెడ్ ఎక్కడ ఉంది? మనకి 53 దగ్గర ఉంది. సో 53 దగ్గర నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలి? షార్టెస్ట్ సీక్ టైమ్ని సెలెక్ట్ చేయాలి. వీటిని మనం సీక్ టైమ్ అనొచ్చు, లేదంటే సిలిండర్స్ అనొచ్చు, ట్రాక్స్ అనొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఓన్లీ. సో 53 దగ్గర నుంచి 65కి 53 దగ్గర నుంచి 65కి తీసుకుంటే ఇక్కడ మనకి హెడ్ మూమెంట్ అనేది ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ. ఓకే, సో 53 నుంచి 65 తీసుకుంటే 12 కాబట్టి మనం 53 నుంచి 65 తీసుకున్నాము. సో ఇప్పుడు మనం టోటల్ హెడ్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేయాలి? 53ని 65 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 65 - 53. అంతేగాని 53 - 65 రాకూడదు, బికాస్ టోటల్ హెడ్ మూమెంట్ అనేది ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ. తర్వాత 65 నుంచి 67 చిన్నది, బికాస్ 67 to 67 - 65 అంటే 2నే వస్తుంది. సో 65 నుంచి ఇచ్చిన ప్రాబ్లంలో 67కి దగ్గరగా ఉంది కాబట్టి 65 నుంచి అంటే ఇప్పుడు ఇనిషియల్గా హెడ్ అనేది 53 దగ్గర ఉంది.
ఇప్పుడు హెడ్ అనేది 65 దగ్గర ఉంది. సో 65 to 67 ట్రావెల్స్ చేసాము. సో 67 - 65 అనేది టోటల్ హెడ్ మూమెంట్స్. ఇప్పుడు మనం 67 తీసుకుంటే 67 నుంచి 97 తీసుకుంటే మనకి డిస్టెన్స్ ఎంత వస్తుంది? 9 - 6 means 3, 8 - 7 means 1. సో 31 వస్తుంది. వేరే 67 - 37 తీసుకుంటే ఎంత వస్తుంది? 30. సో 30 చిన్నదా, 31 చిన్నదా? సో 30 is smaller. కాబట్టి మనం 67 to 37 ట్రావెల్స్ చేసాము. సో 67 - 37 టోటల్ హెడ్ మూమెంట్స్. సో 37 నుంచి 14 ట్రావెల్స్ చేసాము. సో 37 - 14. తర్వాత 14 దగ్గర నుంచి నెక్స్ట్ మనకు ఉన్నది ఏంది? ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత మనకి 98. సో 14 నుంచి 98. సో 98 - 14. తర్వాత 98 నుంచి 122. తర్వాత 122 నుంచి 124. తర్వాత 124 నుంచి 183. అంటే 183 - 124. ఈ విధంగా మనం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం సిరీస్ ఆఫ్ ఎడిషన్స్ యాజ్ వెల్ యాజ్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 236 cylinders. సో టోటల్ హెడ్ మూమెంట్, total distance traveled is 236 cylinder. So this is about SSTF disk scheduling.